ఎవడు గొప్ప? ప్రతి వాడు గొప్పే. ఆఖరికి చర్మకారుడు కూడా మనిషి యొక్క శరీరాన్ని బ్రహ్మాండంతో పోలుస్తూ ఉన్నప్పుడు 80 కిలోల ఈ శరీరం 2 కిలోల ఈ పాదముల మీద ఎట్లా నిడవగలుగుతున్నది? పాదయోర్ విష్ణుస్తిష్టదు. బ్రహ్మాండ నాయకుడు విష్ణువు కాబట్టి ఈ పాదముల యందు విష్ణువు వచ్చి దీనంతా మోస్తున్నాడయ్యా. నేను చర్మకారుణ్ణి. ఈ నేను కుట్టే చెప్పులు ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తికి ఆధార శక్తి కమలాసనాలుగా ఉంటున్నాయి. దేవుడు ఉన్నాడో లేడో తర్వాత పక్కకు పెడదాం. ఈ ప్రపంచంలో చర్మకారుణ్ణి నా అంత గొప్ప కులం ఏమైనా ఉన్నదా? నా అంత గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా అంటే, నేను గనక చెప్పులు కుట్టి గనక ఇయ్యకపోతే ఎవడూ మనిషి అడుగు బయట పెట్టలేడు. రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని చచ్చిపోతాడు. కాబట్టి వాడికి దైనందిన జీవన విధానం అనేది ఉండదు. వైశ్యులను కీర్తించింది, క్షత్రియులను కీర్తించింది, శూద్రులను కీర్తించింది. 4 స్తంభాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణ. ఈ 4 స్తంభాల్లో ఏ స్తంభం గొప్పది? ఒక్క స్తంభం లేకపోయినా అటు వంగిపోతుంది, అది నిలబడదు, చెత్తు. ఇప్పుడు చూడండి, భద్రకాళి గుళ్ళో ఉదయం విశ్వబ్రాహ్మణులు సేవ చేస్తే ఇప్పుడు మాదిగ కులస్తులు సేవ చేస్తున్నారు. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. రేపు రాత్రి మాల కులస్తులు చేస్తున్నారు, పొద్దున ఉపరివాళ్ళు చేస్తున్నారు. హిందుత్వంలో ఉన్న అన్ని కులాలు ఆ అమ్మవారి సేవను చేస్తూ ఉన్నాయి. ఒక్క కులం లేకుండా అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తూ వీళ్ళు అన్ని కులాల వాళ్ళని పిలిచి భోజనం పెడతారు, అమ్మవారి ప్రసాదం ఇస్తారు. భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ ఉన్నది. హిందుత్వం గురించి వేరే ఇన్వేడర్స్ చెప్పే ప్రవచనాలను మనం వినడం కాదు. వాళ్ళ సాగంటి వారు చెప్తున్నారు, మన గరికపాటి వారు చెప్తున్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, పురాణం మహేశ్వర శర్మ గారు చెప్తున్నారు, మన పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, మైలవరం శ్రీనివాసరావు గారు, మహాపండితులు. వాళ్ళంతా ధర్మ జాగరణ కోసం వాళ్ళ జీవితం అంతా మన కోసం వెచ్చిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా హిందూ సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. హిందూ ధర్మం, సంస్కృతి సనాతనమైనవి. హిందూ జీవన విధానం అత్యంత పురాతనమైనది, అలాగే నిత్య నూతనమైనది. హిందుత్వంలోని విశ్వ కళ్యాణ శ్రేయస్సు, సమిష్టి భావన మన హిందూ ధర్మాన్ని సమున్నతంగా నిలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన మూలాలను గౌరవించుకుంటూ ఐకమత్యంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మన గ్రామాలలో, బస్తీలలో జరిగే హిందూ సమ్మేళనాలు కేవలం వేడుకలు మాత్రమే కావు, మన సంఘటన శక్తిని చాటే విజయ గీతికలు. హిందూ సమాజాన్ని ఏకం చేయటం, మన ధర్మం పట్ల జనజాగరణ కల్పించడం హిందూ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం. సమాజ సేవ, ఐక్యత, దేశాభివృద్ధిలో హిందూ సమాజం కీలక పాత్ర పోషించేలా సిద్ధం చేయడం కోసం హిందూ సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. హిందూ సమాజాన్ని కుల వివక్షతకు అతీతంగా ఏకం చేయడం, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే భావన అందరిలో కలిగించేలా సంఘటితం చేయడం కోసం సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. కార్యక్రమంలో ఆధ్యాత్మిక, సామాజికవేత్తల ప్రేరణాదాయక ప్రసంగాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కేశవయ్య గారిని ఈ ధర్మ సమ్మేళనం గురించి, మన ధర్మం గురించి వివరించవలసిందిగా వారిని సాదరంగా ప్రార్థిస్తున్నాను. శ్రీరామ్. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. ధర్మము అందే ఈ జగత్తు యొక్క ప్రతిష్ఠ సువ్యవస్థితమై ఉన్నది. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మస్వరూపమే, ఆ ధర్మ విగ్రహమే శ్రీరాముడు. దేనికైతే పుట్టుక ఉంటుందో దానికి చావు ఉంటుంది. సనాతన ధర్మం అనేది అజరామరమైనది. దీనికి పుట్టుక లేదు కాబట్టి దీనికి చావు లేదు. మళ్ళీ ఈ సనాతన ధర్మానికే హిందూ ధర్మం అని కూడా పేరు. మన దౌర్భాగ్యం ఏమిటి అంటే, మన సనాతన ధర్మానికి, మన సంస్కృతికి ఇన్వేడర్స్ చెప్పే భాష్యాలను ఆధారంగా మనం నిర్వచించుకుంటున్నాం. ఇవాళకి హిందూ అన్న పదం హీనం దూషయతి హిందూ, చెడును నిరసించేది అంటే ధర్మాన్ని గౌరవించేది.
కాబట్టి సనాతన ధర్మమన్నా హిందూ ధర్మమన్నా వేరు కాదు, రెండు ఒకటే. మనకు ధర్మాచరణ అనేది ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఒకళ్ళు మనల్ని ప్రశ్న వేస్తున్నారు, మన హిందూ ధర్మం మనవాళ్లే, మన హిందూ ధర్మం ఈ సనాతన ధర్మం గొప్పదే అయితే ప్రపంచమంతా క్రిస్టియానిటీ ఇస్లాం వ్యాపించి ఉన్నది, హిందూ ధర్మం ఎందుకు వ్యాపించలేదు? ఒకవేళ ఇదే గనక సనాతనమైనదైతే, ఇదే గనక ప్రాచీనమైతే ప్రపంచమంతా ఇది వ్యాపించి ఉండాలి కదా. కేవలం భారతదేశం కొన్ని దేశాలలో ఉన్నది అని. ఓకే, ఒప్పుకుందాం, మీ మాటే ఒప్పుకుందాం. వాట్ ఈజ్ 100 years? Before 500 years there was no America. What is Japan? It is the history of 2000 years. Before 2000 years there was no Japan. What is China? It is the history of only 5000 years. Before 5000 years there was no China. మన భారతదేశం ఎల్లలు ఎక్కడి దాకా ఉండేవి? ఎక్కడెక్కడికో ఉండేవి. ఈ వీళ్ళ ఆర్యులు ఇండస్ రివర్ దగ్గర నుంచి మొదలైంది కాబట్టి అదే హిందూస్ అయ్యారు వీళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలు పెడుతున్నారు. ఈ చరిత్రకారులే భారత యుద్ధం జరిగి 5000 సంవత్సరాలైంది అని ఒప్పుకుంటున్నారు. ఎవడైతే 3000 ఏళ్ల నుంచి ఈ హిందుత్వం అనేది ఇండస్ రివర్ దగ్గర నుంచి మొదలైంది అని అంటున్నారో, ఏ మతస్థులైతే 1400 ఏళ్ల చరిత్రే మాది అని చెప్పుకుంటున్నారో, వాళ్ళు 3000 అని వాళ్ళు కొంచెం వాళ్ళకంటే ముందని చెప్పుకుంటారు. అక్కడికి అదృష్టం మనది. 3000 ఏళ్ల క్రితం ఇండస్ రివర్ దగ్గర నుంచి మొదలైంది అంటున్నారో, ఆ చరిత్రకారులే వాళ్ళ పరిశోధనల్లో భారత యుద్ధం జరిగి 5000 ఏళ్ళయింది అని ఒప్పుకుంటున్నారు. ఎస్, కొన్ని దానికే వద్దాం, ఆ దానికే వద్దాం. ఎందుకంటే మరి భగవద్గీత ఎప్పుడండి భారత యుద్ధం జరిగి నువ్వు 5000 ఏళ్ళయింది అని ఎప్పుడైతే అంటున్నావో, యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు బంధువులను వీళ్ళని చూసి వీళ్ళందరితోటి నేను యుద్ధం చేయాలా అని ధనుర్బాణాలు కింద పారవేస్తే, అప్పుడు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించింది. అంటే యుద్ధం ప్రారంభానికి ముందే భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. మరి దాంట్లో ఏమన్నాడు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఎప్పుడైతే 5000 సంవత్సరాల క్రితం ఈ భారత యుద్ధం జరిగింది అని నువ్వు ఒప్పుకుంటున్నావో, 5000 సంవత్సరాల క్రితమే ఈ భగవద్గీతాన్ని కూడా నువ్వే ఒప్పుకోవాలి. దాంట్లోనే పరమాత్ముడు ఈ 4 వర్ణాలను నేనే సృష్టించానయ్యా అని అన్నాడు. సనాతన ధర్మం అనేది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణాలు అనే 4 స్తంభాల మీద ఉన్నది. నహి నిందా నిందితుం ప్రవృత్త నిందితా వితరస్తోతుం అని న్యాయం. నహి నిందా న్యాయం అంటారు. ఇవాళ ఒక ప్రభుత్వం నడవాలంటే, ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలంటే వివిధములైన శాఖల ద్వారా తమ సేవలను ప్రజలకు అందిస్తుంది. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. హిందూ ప్రభుత్వం అంతా ఒకటే కదా. మనం ఆ ప్రభుత్వం అనేది ఈ సమాజానికి సేవలు అందిస్తుంది. అట్లాగే సనాతన ధర్మం అంతా ఒకటే, ఈ జాతి అంతా, ఈ హిందూ జాతి అంతా ఒకటే. కానీ వివిధములైన చాతుర్వర్ణాల పేరు చెప్పి 4 వర్ణాల పేర, కొన్ని వందల కులాల పేర వడ్రంగులు చెక్క పని చేస్తారు, గోల్డ్ స్మిత్స్ బంగారం పని చేస్తారు, బ్లాక్ స్మిత్స్ మన పనిముట్లు చేస్తారు. ప్రతి వాళ్ళు ప్రతి పరోపకారార్థమిదం శరీరం. మన వల్ల మనకేం ప్రయోజనం అండి?
అన్నం తింటాం, నిద్రపోతాం. పరోపకారార్థమిదం శరీరం. పరులకు ఉపకారం చేయడానికి ఈ శరీరం. మన డబ్బు కానీ, మన వృత్తి కానీ, మన చదువు కానీ, మన అధికారం కానీ స్వయం తీర్థ పరాంతారై తాను తరిస్తూ 10 మందిని తరింపజేయాలి. ముందు నా దగ్గర 10 పైసలు ఉంటే కదా ఇంకోటికి రూపాయి దానం చేసేది. కాబట్టి మరి ఈ వృత్తులన్నీ అలాంటివే. మనం ఇల్లు కావాలి అంటే వడ్లంగి కావాలి, తాపీ మేస్త్రి కావాలి, కుండలు కావాలి, బిందెలు కావాలి. ఇవన్నీ ఆయా వృత్తుల వాళ్ళు చేస్తూ ఉంటారు. దీంట్లో ఎవడు గొప్ప? ప్రతివాడు గొప్పే. బ్రాహ్మణాధిక్య సమాజం అండి హిందూ సమాజం అంతా. ఎవడ్రా చెప్పింది ఈ మాట అన్నవాడికి? నేను అడుగుతున్నా, ఎవడ్రా అంటున్నా బ్రాహ్మణాధిక్యం అని. నహి నిందా నిందితుం ప్రవృత్త నిందిత వితరస్తోతుం. బ్రాహ్మణి దగ్గరకు వస్తుంది, నాయనా దైవాధీనం ఈ జగత్ సర్వం. ఆ దైవం మంత్రములకు అధీనమై ఉంటుంది. ఆ మంత్రం మీ అధీనములై ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణులు భూసురులయ్యా, మీరు గొప్పవారు అని బ్రాహ్మణు దగ్గరికి పోతే అంటాం. నా వివసన స్నాయాత్ అని వేదం. అది మళ్ళీ బట్ట లేకుండా స్నానం చేయడానికే అర్హత లేదు. స్నానం చేసినా దిగంబరంగా చెయ్యకూడదు, బట్ట ఉండాలి. కాబట్టి పద్మశాలివి నువ్వు కనుక బట్టనేయకపోతే పశువుల్లాగా ఉండాలి కదా మేము. నువ్వు బతికి బట్ట కట్టాలంటారయ్యా. తల్లిదండ్రులు బతుకునిస్తే నువ్వు దానికి సార్థకత చేస్తున్నావు. పద్మశాలి నువ్వే గొప్ప అన్నావు. అన్నం ప్రాణమన్నమపానమాహు. అన్నగతమైనది ప్రాణం. కర్షకులు మీరు పండిస్తేనే కదా తిని మేము బతికేది. కాబట్టి మీరే గొప్ప. గౌడ్స్నన్నాం, తాళద్రుమాలు జలనాళికల ద్వారా జలం రావాలంటే నువ్వు తాళద్రుమ సేద్యం చెయ్యాలి. నువ్వు తాటి ఆకులు ఇస్తేనే ఇంటికి కప్పు. ఆ తాటి ఆకులు ఉంటేనే తాళపత్ర గ్రంథాలు, వేద వాంగ్మయం. కాబట్టి నువ్వే గొప్ప అన్నాం. బ్రాహ్మణ అని ఎన్ని మంత్రాలు చదివినా పుస్తమట్టలు నువ్వు చేయందే అవుతాయా, నువ్వే గొప్ప అన్నాం. అంటే ఎవడు గొప్ప? ప్రతి వాడు గొప్పే. ఆఖరికి చర్మకారుడు కూడా మనిషి యొక్క శరీరాన్ని బ్రహ్మాండంతో పోలుస్తూ ఉన్నప్పుడు 80 కిలోల ఈ శరీరం 2 కిలోల ఈ పాదముల మీద ఎట్లా నిడవగలుగుతున్నది? పాదయోర్ విష్ణుస్తిష్టదు. బ్రహ్మాండ నాయకుడు విష్ణువు కాబట్టి ఈ పాదముల యందు విష్ణువు వచ్చి దీనంతా మోస్తున్నాడయ్యా. నేను చర్మకారుణ్ణి. ఈ నేను కుట్టే చెప్పులు ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తికి ఆధార శక్తి కమలాసనాలుగా ఉంటున్నాయి. దేవుడు ఉన్నాడో లేడో తర్వాత పక్కకు పెడదాం. ఈ ప్రపంచంలో చర్మకారుణ్ణి నా అంత గొప్ప కులం ఏమైనా ఉన్నదా? నా అంత గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా అంటే, నేను గనక చెప్పులు కుట్టి గనక ఇయ్యకపోతే ఎవడు మనిషి అడుగు బయట పెట్టలేడు. రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని చచ్చిపోతాడు. కాబట్టి వాడికి దైనందిన జీవన విధానం అనేది ఉండదు. కాబట్టి అట్లా గొప్ప. కర్షకులు వ్యవసాయం చేయాలంటే మూట బొక్కెనకు నేను ఆ తొండం చేసి ఇయ్యాలి చర్మకారుణ్ణి. దేవాలయంలో జీర్ణోద్ధారం చెయ్యాలంటే నా అవసరమే. కాబట్టి నా కులంలో పుట్టినందుకు నేను గొప్ప. ప్రతి వాడు మరుద్భ్యో వైశ్యం, వైశ్యులను కీర్తించింది, క్షత్రియులను కీర్తించింది, శూద్రులను కీర్తించింది. 4 స్తంభాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణ. ఈ 4 స్తంభాల్లో ఏ స్తంభం గొప్పది? ఒక్క స్తంభం లేకపోయినా అటు వంగిపోతుంది, అది నిలబడదు, చెత్తు. కాబట్టి మనం విభిన్నమైన కులములలో జన్మిస్తాం. ఇవన్నీ ఎందుకు? పరులకు ఉపకారం చేయడానికి. ప్రతి కులం వాడు ఆ కులంలో పుట్టినందుకు. ఇప్పుడు చూడండి, భద్రకాళి గుళ్ళో ఉదయం విశ్వబ్రాహ్మణులు సేవ చేస్తే ఇప్పుడు మాదిగ కులస్తులు సేవ చేస్తున్నారు. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. రేపు రాత్రి మాల కులస్తులు చేస్తున్నారు, పొద్దున ఉపరివాళ్ళు చేస్తున్నారు. హిందుత్వంలో ఉన్న అన్ని కులాలు ఆ అమ్మవారి సేవను చేస్తూ ఉన్నాయి. ఒక్క కులం లేకుండా అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తూ వీళ్ళు అన్ని కులాల వాళ్ళని పిలిచి భోజనం పెడతారు, అమ్మవారి ప్రసాదం ఇస్తారు. భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ ఉన్నది. దీన్ని ఏదో కొంత స్వాభావికమైన అసమానత. ఇప్పుడు ఇంట్లో నేను కలెక్టర్ ఆఫీస్లో అటెండర్గా పుట్టా, నా కొడుకు కలెక్టర్ అయ్యాడు. అదే ఆఫీసులో నేను అటెండర్ను. ఆయన వస్తున్నప్పుడు దరవాజు తీస్తున్నా, నిలబడుతున్నా.
ఇంటికి వచ్చాక వాడు కలెక్టర్ అయినా నా కాళ్ళు మొక్కుతున్నాడు తండ్రి అని. ఏంద్రా ఏం సంగతిరా అని అడుగుతున్నా. అక్కడ సర్ర అంటున్నా. ఇక్కడ నేను గొప్ప, అక్కడ వాడు గొప్ప, నా కొడుకు గొప్ప. అంతే కదా, స్థానాన్ని బట్టి గొప్పతనం అనేది వస్తుంది. డాక్టర్ గారు, నిజంగా మీరున్న దైవాంశం ఉన్నదానేన నారుద్ర క్రమపాఠక నరుష్యాంశో కావ్యపాఠీ చ నా విష్ణు వేదం అన్నది. అద్యపోజదధి వక్త ప్రథమో దైవ్యోభిషకు. క్రియేటర్ ఈజ్ గాడ్. If the doctor is not the incarnation of Lord Vishnu, how can he treats the creation of the God? You are the manifestation of Lord Vishnu, sir. You are the incarnation of Lord Vishnu. ఎక్కడ కొడతాం? నాయనా, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తున్నావు అంటే విష్ణువు కదా పరిపాలకుడు. నువ్వు విష్ణు అంశాన్ని అంటే ఒకరిని గౌరవిస్తే ఇంకొకరిని తక్కువ చేసినట్ట కాదు కదా. ఆయా స్థానాన్ని బట్టి ఆయా గౌరవం వస్తుంది. ఆయా స్థానం పోగానే మామూలుగా అయిపోతూ ఉంటాడు. అంతే కదా. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్లకు ఎంతో పెద్ద కాన్వాయ్, పెద్ద కథ. వాళ్ళ పీరియడ్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో మనతో పాటు సమానంగా ఉంటుంది. మనలో విభేదాలను సృష్టిస్తూ దీంట్లో ఒకటి ఎక్కువైంది ఒకటి తక్కువైంది, మా మతంలో అందరూ సమానమే, మీ మతంలో ఈ అసమానతలు ఏమిటి అంటే ఎట్లా? ఒకే ప్రభుత్వ శాఖలో ఆఫీసర్ కుర్చీలో క్లర్క్ సూపరింటెండెంట్ ఎదురుగా సూపరింటెండెంట్ నీకు చెప్పుడేంది? ఇవన్నీ అంటే ఎట్లా? అసమానతలు కూడా ఒక వ్యవస్థ నడవడం కోసం అట్లా ఉంటుంది, కనపడుతుంది. కానీ మన జాతి అంతా సమానమే. ఎన్ని కులాలున్నా, ఎన్ని వృత్తులున్నా, పరుల ఆ విదేశీయుల ఉన్మాదం మనకు ఆ సంస్కృతి అనే మద్యాన్ని మనకు తాగిపిచ్చారు. దాని నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ విశ్వం యొక్క మనుగడ అనేది భారతీయులు అందరికీ మతాలు ఉన్నాయి, ధర్మం లేదు. మనకు మాత్రమే ధర్మం. ఆ ధర్మానికి ఎన్నో నిర్వచనాలు. ఈ స్వాభావికమైన సందర్భోచితమైన ఆయా సందర్భాలను బట్టి కొన్ని ఎక్కువ తక్కువలుగా కనిపించే ఆ అసమానతలను, అది మన ధర్మంలోని మనం ఎందుకు అవైదిక నాస్తిక సిద్ధాంత కలుషితమైంది భారతీయ సంస్కృతి. ఆ సందర్భంలో భారతీయుల గొప్పతనం చెప్తా పట్టండి. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కల్కిరేవచ. 10 అవతారాలు చెప్తాం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం 8. 9వది బుద్ధావతారం. ఇప్పుడు బుద్ధావతారంలో ఉన్నాం. బుద్ధుడు దేవుడని దండం పెడతాం. యోగ సాధన కుదరకపోతే బుద్ధుడి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాం. బౌద్ధ మతాన్ని స్వీకరించాం. ఎందుకు? బౌద్ధ మతం పుట్టింది ఈ భారతదేశంలో. ఇది వ్యాపించింది చైనా, టిబెట్, మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది. కానీ భారతదేశంలో దీని వ్యాప్తి తక్కువగా ఉన్నది. ఎందుకు అంటే బుద్ధుడు ధర్మ విరుద్ధంగా చెప్పాడు. మరి బుద్ధుడు దేవుడే, బుద్ధుడు దేవుడే. ఆయన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మనకు యోగసిద్ధి కలుగుతోంది, మనలో ఉన్న రుగ్మత పోతోంది. కానీ ఆయన చెప్పిన మాట ఎందుకు వినట్లేదంటే శాస్త్ర విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా దేవుడు చెప్పినా మనం వినం. ఎట్లా? వచనాత్ ప్రవృత్తి వచనాన్ నివృత్తి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. ఈ మాటతోటి అవుననవచ్చు, ఈ మాటతోటి కాదనవచ్చు, ప్రవృత్తి చెప్పవచ్చు, నివృత్తి చెప్పవచ్చు, కానీ శాస్త్రమే ప్రమాణం. ఆ శాస్త్రం వల్లే వీడు రాముడు, వీడు కృష్ణుడు, ఈ జగన్మాత, శంకరుడు, ఇవన్నీ శాస్త్రం వల్ల కదా మనకు తెలిసేది. శాస్త్ర విరుద్ధంగా దేవుడు చెప్పినా మనం వినం. మరి దేవుడు శాస్త్ర విరుద్ధంగా ఎందుకు చెప్పాడు? ఆ పరమాత్మ ఎవడు చెప్పింది వాడి గీత అయింది. రాముడు చెప్పింది రామగీత, శివుడు చెప్పింది శివగీత, అమ్మవారు చెప్పింది దేవీ గీత అయింది. కానీ
బుద్ధుడు చెప్పింది మన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది భగవద్గీత అయింది. దాన్ని కృష్ణగీత అనట్లే, భగవద్గీత. భగవద్గీతలోని ఈ పరిస్థితులు వస్తాయి కాబట్టి మనం పక్కదారి పట్టకుండా మనకు ఒక మార్గాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చూపించిపోయాడు. ఆ భగవద్గీత లేకపోతే ఇలాంటి ఈ పాటికి మనల్ని ఏం చేసేవాళ్ళు వీళ్ళు. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, బుద్ధుడి కాలం నాటికే ఇన్వేడర్స్ యొక్క ప్రభావం మ్లేచ్చులంతా వచ్చి సనాతన ధర్మాన్ని పెకిలించడానికి సిద్ధమయ్యారు. చెరువు కట్ట తెగిపోతోంది. చెరువు కట్ట తెగిపోయినప్పుడు నీ ఇంజనీరింగ్ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆ కట్టను కట్టలేవు. అప్పుడు ఈ మార్టర్ ఇట్లా ఉండాలి, ఈ స్కఫోల్డింగ్ ఇట్లా ఉండాలి, ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఇట్లా ఉండాలి అంటున్నాడు. భగవంతుడు సృష్టి చూడండి, లొటపీస్ కట్టెలు అంటాం, రబ్బర్ కట్టెల్లాగా ఉంటాయి. పశువులు కూడా అవి తినవు. అవి కట్ట కింద మొలుస్తూ ఉంటాయి. చెరువు కట్ట దిగిపోగానే ఆ లొటపీస్ కట్టెలు ఇట్లా దన్మని పీకేస్తాం, రీఇన్ఫోర్స్మెంట్ లాగా ఇట్లా పెడతాం, మట్టి ముద్దలు పెట్టేస్తాం, ఇసుక బస్తాలు వేస్తాం, ఆ గండి పూడుస్తాం. కట్ట ఆనకట్ట మంచి కట్టాక మళ్ళీ తర్వాత మన శాస్త్రం ప్రకారం, ఇంజనీరింగ్ శాస్త్రం ప్రకారం దానికి కట్టను మళ్ళీ జాగ్రత్తగా పోస్తాం. ముప్పు ఏర్పడుతున్న సందర్భంలో పరమాత్ముడు బుద్ధుడుగా అవతరించాడు. ఆయన ఈ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. అయితే మళ్ళీ మనం ఆ మతాన్ని ఎక్కడ అనుసరిస్తామో అని ముందే భగవద్గీతలో చెప్పాడు. వచనాత్ ప్రవృత్తి వచనాన్ని వృత్తి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. ఈ మాటతోటి ప్రవృత్తి చెప్పవచ్చు, నివృత్తి చెప్పవచ్చు. శాస్త్రమే ప్రమాణం, శాస్త్రం ప్రకారమే నడవాలి, కానూన్ ప్రకారమే నడవాలి, రాజ్యాంగం ప్రకారమే నడవాలి. మన రాజ్యాంగం భగవద్గీత, ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు. మళ్ళీ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధి సుఖమాప్నోతి నచ పరాంగతి. శాస్త్ర విధికి అతిరిక్తంగా ఎవరు చెప్పినా దానికి చెల్లుబాటు ఉండదు అని పరమాత్ముడు చెప్పాడు. నేను రేపు ఇట్లా వక్ర మార్గంలో నేను చెప్పిన మీరు శాస్త్రీయమైన మార్గంలో నడవాలి. ఆ భగవద్గీతే ఇవాళకి మనల్ని కాపాడుతూ ఉన్నది. ఆ బ్రహ్మసూత్రాలు, ఆ ఉపనిషత్తులే మనల్ని కాపాడుతూ ఉన్నాయి. పరుల యొక్క ప్రభావంలో మన పడిపోయిన ఆ దుర్వ్యసనాలు మనకు వాళ్ళు అంటించిపోయిన ఆ దుర్వ్యసనాలను నిరసిస్తూ సద్వ్యసనాలను పొందుతున్నాం ధర్మాచరణ కోసం. ఇవాళ ఈ సంఘటన మామూలా? ఇంతమంది ధర్మం కోసం వస్తున్నారంటే ఇవాళ మనలో జరిగిన జాగరణ మామూలా? కాబట్టి నాకు మీ మధ్య ఇంకా ఉండాలి ఉన్నది. మా పెద్దలు చెప్పిన మాటలు, వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ మార్గంలో నడవాలి. మనలో కలిగిన ఈ ధర్మ చైతన్యాన్ని క్రమక్రమంగా వ్యాప్తి చెయ్యాలి. వాళ్లకున్న ప్రచారం మీద మక్కువ మనకు లేదు. ఈ విదేశీయుల ఈ బోధనలు మనకు కొంచెం దూరం చేసుకోవాలి. ఎవడు మన పద్మశాలీలు అగ్గిపెట్టెలో పెట్టగలిగిన పట్టుబట్టలు వేసినప్పుడు వాళ్ళకు బట్టలు కట్టుకోవడం తెలియదు. అట్లాంటి వాళ్ళ సంస్కృతిని మనం తెచ్చుకోవద్దు, వాళ్ళు గొప్పతనం అనుకోవద్దు. కాబట్టి అవునండి, ఇదివరకు కర్ణపిశాచి అంటే పుష్పక విమానం అంటే ఇది చేశారు. ఇవాళ విమానాలు తిరగట్లేదా? సెల్ ఫోన్లో ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న వాళ్ళని చూడట్లేదా? ఆయా ఉపకరణాలు జర్మనీ వాళ్ళు, అందుకని మ్యాక్స్ ముల్లర్ను మన ప్రఖ్యాత సంస్కృత పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు హిందూ ధర్మం అనే పుస్తకం ఒక్కటి రాశాడు తపస్సు చేసి. దాంట్లో మనకు చూపించాడు ఆయన. ప్రతి వాళ్ళు ఆ పుస్తకం కొనుక్కోవాలి, చదువుకోవాలి. మనం చదువుకుందే రాదు కదా. దాంట్లో మ్యాక్స్ ముల్లర్ను మనం చాలా గొప్పగా చెప్తున్నాం. మ్యాక్స్ ముల్లర్ మనకు ఎంత ద్రోహం చేశాడు, ఇంగ్లీష్ వాళ్ళకంటే జర్మనీయులు చేసిన ద్రోహం ఎట్లాంటిది అని ఈ హిందుత్వం కొన్నాళ్లలో కొట్టుకపోతుంది. ఇట్లా ఈ రోజులలో అప్పుడు మళ్ళీ చెప్పడానికి వీళ్లకు మన మతాన్ని చెప్పడానికి మన వాళ్ళు లేకపోతే ఎట్లా? కాబట్టి మన మత ప్రవక్తలు తొందరగా పంపండి అని మ్యాక్స్ ముల్లర్ వాళ్ళ గవర్నర్కు రాసిన లెటర్ను బయటపెట్టాడు. విదేశీయులు మన వైద్యాన్ని, మన ధర్మాన్ని పొగుడుతూనే వేదం అనే జ్ఞానం ఇదొక మహాసముద్రం, అదొక పెద్ద గది, దాని తాళాలు మనం వెతుక్కోవాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ లోపల ఇంకో దుర్మార్గ పనులు చేసిన వీళ్ళందరి యొక్క చర్యలను హేతుబద్ధంగా వాళ్ళ మార్గంలోనే బయటపెట్టాడు. కాబట్టి
హిందుత్వం గురించి వేరే ఇన్వేడర్స్ చెప్పే ప్రవచనాలను మనం వినడం కాదు. వాళ్ళ సాగంటి వారు చెప్తున్నారు, మన గరికపాటి వారు చెప్తున్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, పురాణం మహేశ్వర శర్మ గారు చెప్తున్నారు, మన పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, మైలవరం శ్రీనివాసరావు గారు మహాపండితులు. వాళ్ళంతా ధర్మ జాగరణ కోసం వాళ్ళ జీవితం అంతా మన కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి రోజు కొద్దిసేపు వాళ్ళ మాటలు విందాం, ఆ ధర్మాచరణకు పూనుకుందాం. కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నా. భద్రకాళి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని. ఆ రాముడు ఇక్కడ కూర్చున్నాడు, ఏ రూపంలో ఉన్నాడో మనకు తెలియదు. ఇదంతా రాముడే నడిపిస్తున్నాడు, మనం నడిపిస్తూట్లే. రాముడు మన మధ్య ఉన్నాడు, ఆ సీతామ్మవారు మన మధ్య ఉన్నది, సపరివారంగా రాముడు వచ్చాడు. కాబట్టి ప్రతి వారిలో ఆ రాముడినే మనం దర్శిస్తూ మనం ధర్మశ్రద్ధ కలిగి ఉండాలి, ధర్మ జాగరణకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని మీ అందరినీ ప్రార్థిస్తూ నేను విరమిస్తున్నాను. ధన్యవాదాలు.